లంచం వసూలు చేయడానికి ఒక ప్రత్యేకమైన సంఘం ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. విశాఖ మహానగరంలో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ తనకు ఇవ్వాల్సిన లంచాలను వసూలు చేయడానికి హోల్సేల్ మెడికల్ వ్యాపారుల సంఘానికే అధికారం ఇచ్చేశారు. ఈ సంఘమే సారు వారికి ఇవ్వాల్సిన లంచాలు వసూలు చేస్తోంది. 10 నెలల క్రితం విశాఖలో పోస్టింగ్ వేయించుకోవడానికి ఈ అధికారి ₹1,00,00,000 లంచం ఇచ్చాడట. విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి కూడా అయిన ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనికి ఈ మొత్తాన్ని చెల్లించి ఎస్ విజయ్ కుమార్ అనే ఈ అధికారి విశాఖ ఏడీసీగా పోస్టింగ్ వేయించుకున్నారట. అప్పటి నుంచి విశాఖ హోల్సేల్ మెడికల్ షాపులకు, మందుల షాపు యజమానులకు ఇక్కట్లు మొదలయ్యాయి. తాను లంచంగా ఇచ్చుకున్న సొమ్మును హోల్సేల్ మెడికల్ షాపుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని అసోసియేషన్ నాయకులకు సదరు విజయ్ కుమార్ హుకుం జారీ చేశారట. లంచాలను కాజేయడంలో ఇప్పటికే ఆరితేరిన విజయ్ కుమార్ అంటే అందరికీ హడలట. ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికిస్తాడని భయమట. అందులోనూ ఈ అధికారికి సూట్ కేసుల విజయ్ కుమార్ అనే పేరు ఉండనే ఉందట. 2 సార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన అనుభవం కూడా ఈ విజయ్ కుమార్ కుందట. అయినప్పటికీ విశాఖ వంటి మహానగరంలో మంత్రి విడుదల రజనిని పట్టుకుని పోస్టింగ్ వేయించుకున్నాడంటే నిజంగా మరి ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉన్నట్టే లెక్క అని సంఘ నాయకులకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. దీంతో విజయ్ కుమార్ చెప్పిందల్లా చేయడానికి సంఘం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ సంఘానికి ఒక టార్గెట్ ఇచ్చి పారేశారు. ఒక్కో హోల్సేల్ మందుల షాపు నుంచి ₹20,000, ఇంకా పెద్ద షాపుల నుంచి ₹25,000 చొప్పున వసూలు చేసి తనకు అందివ్వాలని ఫర్మానా జారీ చేశారట. సారు వారికి మంచి కావడానికి సంఘ నాయకులు దీన్ని ఒక అవకాశంగా చేసుకున్నారు. జిల్లాలోని మొత్తం 200 షాపుల నుంచి అక్షరాల ₹40 లక్షలకు పైగా ఈ సంఘ నాయకులు వసూలు చేసి సదరు విజయ్ కుమార్కు సమర్పించుకున్నారట. అంతటితో ఊరుకోలేదు. జిల్లాలో ఉన్న 1,200 మెడికల్ షాపులకు టార్గెట్ పెట్టారు. వీరికి 50% డిస్కౌంట్ ఇచ్చి కేవలం ₹10,000 చొప్పున మాత్రమే అడిగారట. అంటే ₹1,60,00,000 కలెక్షన్కు టార్గెట్ అన్నమాట. ఇది వసూలైతే విడుదల రజనికిచ్చిన సొమ్ము మొత్తం వెనక్కొచ్చేయడమే కాకుండా విజయ్ కుమార్ సార్ హ్యాపీగా ఉండేంత సొమ్ము కూడా వచ్చి పడిపోతుందన్నది ఆలోచన. అయితే మెడికల్ షాప్ యజమానులు మాత్రం ఈ ₹10,000 ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో విజయ్ కుమార్ సార్ మందుల షాపుల యజమానులపై తెగ సీరియస్గా ఉన్నారట. ఈ కథ ఇంతటితో ఆగలేదు. కొత్త మందుల షాపు పెట్టాలంటే ₹30,000 అసోసియేషన్ ద్వారానే విజయ్ కుమార్కు చెల్లించుకోవాలట. రెన్యువల్కు ₹10,000 ఇవ్వాలట. ఈ విధంగా డ్రగ్ కంట్రోల్ కార్యాలయాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను సంఘ నాయకులు చేతుల్లో పెట్టేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సిందేనంటూ కొంతమంది మెడికల్ షాపుల యజమానులు కోరుతున్నారు.